వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ముట్నూరి పావని గారు ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మా ఆశీస్సులమ్మా. ప్రబంధ కావ్యాలు అని వింటూ ఉంటాం, కానీ వాటి గురించి ఎప్పుడు నేను కూడా వినలేదు. అసలు ఈ మాట వినడమే మొదటిసారి. అసలు ఏమిటి ప్రబంధ కావ్యం అంటే? దీంట్లో మీరు నాకు ఆఫ్ ద స్క్రీన్ చెప్పారనుకోండి, కృష్ణుడి గురించి వస్తుంది అన్నారు. మనసుకు బోల్డ్ అంత సంతోషం. కృష్ణుడి గురించి వినడం అంటే సుకృతం. మరి చెప్తారా? అట్లా తప్పకుండా. ఇది కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలని 8 మంది దిగ్గజాలు అంటే పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకడు ముక్కు తిమ్మన అని ఆయన రాశాడు. ఫస్ట్ కృష్ణుని ప్రార్థన చేసుకుని చిన్న తప్పకుండా. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః అని కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఈ పారిజాతాపహరణం అవి 5 ప్రబంధ కావ్యాలు అంటారు వీటిని. ఇందులో పెద్దనామాచుల వారు, మన తన వైనవారు, కాళిదాసు గారు వాళ్ళందరూ రాసినవన్నీ ఉన్నాయి. అందులో ముక్కు తిమ్మనని ఒక ఆయన రాసిన కావ్యం ఇది. దీనికి రాయడానికి సందర్భం ఏమిటి అన్న ప్రశ్న ఒకటి వస్తుంది కదా. వస్తుంది. అలాగే తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అనేది కూడా అదే. సరే, కృష్ణదేవరాయ అష్టదిగ్గజాలు ఉన్నారు కదా, ముక్కు తిమ్మన అనే ఆయన ఉన్నాడు. కృష్ణదేవరాయలు భార్య పేరు తిరుమలదేవి, చిన్నాదేవిని పిలుస్తారు ఆవిడ్ని. ఆవిడ ఆయన కలిసి ఒకసారి ఏదో వరాహ పురాణాన్ని, అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి కదా, తెలిగించమని చెప్పి ఏదో ఈ ముక్కు తిమ్మన గారిని అడిగారట. ముక్కు తిమ్మన గారిని ఎందుకు అడిగారు దానికి నేను తర్వాత అష్టదిగ్గజాలు ఉంటే ఆయన ఎందుకు అడగాలి? అవును కదా. అవును, ఊరికే సరదాగా చెప్పుకుందాం మనం. అలాగే ఇంకొక సందర్భం ఏమిటంటే, ఆవిడ తిరుమల దేవి అడిగిందిట, సత్యభామకి రుక్మిణికి ఎప్పుడు కొంచెం పడదు కదా, వాళ్ళిద్దరికి సంబంధించిన ఏదన్నా కావ్యం రాయండి అని ఆయన అడిగిందిట. ఓకే. ఇంకొక సందర్భం ఏమిటంటే, మరి రాయల వారు ఆవిడ కూడా ఏకాంత గృహంలో ఉన్నప్పుడు మరి ఎలా జరిగిందో ఆవిడ కాలు ఆయన తలకి తగిలిందిట. కృష్ణదేవరాయల గారికి తలకి తగిలింది ఆ తిరుమల దేవి గారి కాలు. అక్కడి నుంచి ఆయన కోపం వచ్చేసింది. ఆవిడతో మాట్లాడటం మానేసేట. పొరపాటున జరిగింది దానికి. పొరపాటు ఏదో జరిగింది మరి అంతే. సరే, కోపం వచ్చి మానేసేట. ఇప్పుడు ముక్కు తిమ్మన గారే ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, ఈ ముక్కు తిమ్మన గారు ఈవిడ తిరుమల దేవి గారి పుట్టింట్లో నుంచి మహారాణులు వాళ్ళందరూ చెలికెత్తల్ని కొంత వాళ్ళందరినీ అట్లా రావడం జరిగింది ఈ ముక్కు తిమ్మన గారు ఇక్కడికి. అష్టదిగ్గజాల్లో చేరాడు ఆయన. సరే, ఇప్పుడు రాయల గారు ఆవిడతో మాట్లాడకపోతుంటే, ఆవిడ ఊరి నుంచి వచ్చిన ఆవిడ ద్వారా వచ్చిన మనిషి, ఆవిడంటే ప్రేమ అభిమానం ఉంది కదా. అవును. అయ్యో ఇట్లా వచ్చింది అని బాధపడిపోయి ఆయన, సరే అప్పుడు ఎటు వాళ్ళు ఈవిడ అడిగింది, రుక్మిణికి సత్యభామకి సంబంధించిన విషయం ఏమైనా ఉంటే రాయండి అని. సరే, ఇంకోటి ఏదో పురాణాన్ని కూడా తెలిగించారు. అందులో కూడా ఉన్నది ఇది ఈ పారిజాతాపహరణం అనే కథ. అది దృష్టిలో పెట్టుకుని, సరే ఈయనేమో మాట్లాడటం లేదు, దీనికి ఎట్లా తెలియజెప్పాలా అని ఈ పారిజాతాపహరణం కావ్యం రాశాడు. అదేమిటంటే, నారద మహర్షుల వారు దేవలోకానికి వెళ్ళి ఒకసారి దేవేంద్రుడితో మాట్లాడటం అయిపోయి ఒక పారిజాత కుసుమని తీసుకుని బయలుదేరాడు. బయలుదేరి కృష్ణ పరమాత్మకి ఇవ్వాలనుకుని వస్తున్నాడు. ఆయన వస్తే రుక్మిణి అమ్మవారి మందిరంలో ఉన్నారు ఆయన. సరే, అక్కడికి వచ్చాడు, నమస్కారం చేసి, కుంటివాడు కదా నారదుడు, ఇక పువ్వు ఇస్తూ నీకు ఇష్టమైన భార్యలకు ఎవరికో ఇవ్వమని ఇచ్చాట కృష్ణుడు. అదో పేచీ కదా. కృష్ణుడి దగ్గర లౌక్యం ఉందిగా, మరి చూద్దాం. అవి ఉన్నాయిగా. సరే, అయితే ఆయనకి సమస్యగా ఇప్పుడు సత్యభామకి ఇవ్వకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. అక్కడ అట్లా అని ఈవిడికి ఇవ్వకుండా తీసుకుపోతే ఈవిడ కోపం వస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఈవిడికి ఇవ్వాలి కదా, అదొక మర్యాద పద్ధతి ఉన్నాయి కదా, కొన్ని వాళ్ళకి ఉంటాయిగా. సరే, ఈవిడికి ఇచ్చేశాడు.
ఈవిడికి ఇచ్చి ఈవిడ తల్లో పెట్టుకోగానే ఈవిడ అందమంతా ఇంకా ద్విగుణీకృతం అయిపోయిందిట ఆ పువ్వు పెట్టుకోగానే. అంత గొప్ప సౌందర్యం వచ్చిందిట ఆ పువ్వు పెట్టుకున్నందువల్ల. సరే వీళ్ళ చెలికెత్తెలు ఉంటారుగా, సత్యభామాదేవి చెలికెత్తెలు అంటే ఎక్కడెక్కడ వాళ్ళు గాసిప్స్ అన్ని మోసేవాళ్ళు, రాయబారాలు అందించేవాళ్ళు ఉంటారు కదా. ఆ చెలికెత్తె వెళ్ళేసి ఆవిడకి చెప్పేసింది, సత్యభామకి చెప్పింది, నారదుల వారు వచ్చారు, కృష్ణుడికి ఇచ్చాడు ఈ మాట అని ఇచ్చాడు, పైగా ముఖ్యంగా అది చెప్పాలి ఆవిడికి. ఇష్టమైన భార్య అంటే రుక్మిణికి ఇచ్చారు, నీకు ఇష్టమైన సఖి ఎవరో ఇవ్వమని ఇచ్చాడు, ఆయనేమో ఆవిడకి ఇచ్చేశాడు. అయిపోయింది ఈవిడికి ఉద్రేకం వచ్చేసింది. అప్పట్లో మహారాణులకి అలక గృహాలు ఉండేవి. అరక గృహ వెళ్ళిపోయి గడియేసుకున్నా అంతే, వెళ్ళిపోయింది. చీకటి గృహం, పాత చీర, అలంకారాలు లేవు, లైట్లు గీట్లు ఏమీ ఉండవు. వెళ్ళిపోయి పడుకుంది అక్కడ. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత పాపం ఆయన బయలుదేరి వచ్చాడు ఈవిడ మందిరానికి. వస్తే అంత అలంకారాలు లేవు, ఏమిటో అంతా నిశ్శబ్దంగా డల్లుగా ఉన్నట్టుగా ఉంది. ఏమిటో అని అడిగితే చెలికెత్తేలు చెప్పారు, అందులో ఉంది అలక, ఆ గదిలో ఉన్నది ఆవిడని చెప్తే చాలు, అది అలక గృహం ఆయనకి అర్థమైపోతుంది. సరే ఆయన తలుపు తీసేటప్పటికి ఈ పారిజాత కుసుమ సౌరభం ఆయనతో పాటుగా వచ్చింది. ఆయనతో తలుపు తీసేటప్పటికి ఇప్పుడు బాగా నిండా ముసుగుదండి పెట్టి పడుకుంది. ఆ తలుపు తీసేటప్పటికి ఈ సౌరభం గది నిండా గుప్పమని వచ్చింది వాళ్ళు. సరే ఆవిడ అప్పుడు ముసుగుతోచి అక్కడ పద్యం, చక్కటి పద్యం. అంతట పారిజాత కుసుమాగత నూతన దివ్య వాసనల్ వింతలు సేయ తావిధి విస్మయమంచు ముసుంగుద్రోచి ఏకాంత గృహంబు నల్గడల నారసి సంభృత తాళవృంతుని కాంతుని గాంచి బాష్పకలికా తరళీకృత లోచనాతయై. ఏమిటి ఇంత సుగంధం వస్తోంది అని చెప్పి ముసుగు తీసిందిట. కాస్త చూసి గదిలో 4 మూలలా చూసిందిట. చూస్తే ఎక్కడున్నాడు ఈయన, పాదాల దగ్గర కూర్చొని తాటాకు విసురుతున్నాడు ఆయన, కృష్ణ పరమాత్మ. మరి ఆవిడ అలక తీర్చాలంటే ఎన్ని వేషాలు వేయాలి, మరి భార్య. సరే ఆ తాటాకు విసిన కర్రతో విసురుతూ కూర్చున్నట్ట చూసింది. అంతే ఇక ఇంకిటు నిన్ను నమ్మా, కళ్ళమ నీళ్లు కడవలు గారిపోతున్నాయి ఆవిడికి, దుఃఖం. ఇంకిటు నిన్ను నమ్మా నన్ను నేమిటికింకెరలించదంతయు పొంకముగాని నీవలని బొంకులు మార్చవిగావు. రుక్మిణీ పంకజ పత్ర నేత్రకు ప్రాణప్రదంబులు గాని వల్లవీ కింకరా చాలు చాలు నుడికింపకు నింపకు లేని కూరుముల్. ఇవన్నీ నా దగ్గర, ఈ దొంగ వేషాలు, ఈ దొంగ మాటలు ఇవన్నీ నాకు పనికి రావు. ఆ రుక్మిణికి ఏమన్నా ఇష్టమేమోను, ఇంకా నేను నిన్ను నమ్మను, నిన్ను నమ్మను. నన్ను ఊరికే ఇది చేయటానికి ఏవో కబుర్లు చెప్పి మాయలేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, కలే బొమ్మంటుంది అని. ఇప్పుడు రెండో పద్యం అంతటా పారిజాత అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. అయిపోతే ఇంకా అప్పుడు ఆయన చూశాడు, ఆయన నటన సూత్రధారి, మెల్లిగా ఏమో 4 మాయ మాటలు చెప్పాడు. సత్యభామ పాపం లొంగిపోతుంది. అహంకారము ఇదంతా గడుస్తానము ఉన్నదే గాని సత్యభామ దగ్గర కూడా మరి కృష్ణుడు అట్లా ఇది చేసేప్పుడు కూడా కృష్ణుడి మీద ప్రేమ అట్లా ఉంది ఆవిడకి. అవును, బుజ్జగించేసరి. సరే అప్పుడు ఆయన బుజ్జగించి, పిచ్చిదానా నీ మొహం, పువ్వుకే ఏమి ఇదవుతున్నావు నువ్వు, ఆవిడకి పువ్వే ఇచ్చాను, నీకు చెట్టే తీసుకొచ్చి నీ దొడ్లో పాతి పెడతాను, నువ్వేం బాధపడవాకని ఆవిడ్ని మెల్లిగా మాటల్లోకి దించి ఆవిడ్ని శాంతపరిచి, తర్వాత ఆవిడతో పాటు దేవేంద్ర లోకానికి వెళ్ళి అక్కడికి వెళితే మరి అక్కడ వనాల్లో అంతా కాపలా వాళ్ళు ఉంటారు, వాళ్ళతో యుద్ధం చేసి అక్కడ సచీదేవి గారు ఏదో కబురు చేస్తే వాళ్ళతోటి చెప్తుంది, రమ్మను దమ్ముంటే రమ్మను మీ సచీదేవి గారిని నాతో మాట్లాడటానికి అంటుంది సత్యభామ. అంత గర్వంగా అంత అహంకారంగా ఉంటుంది ఆవిడ. అట్లా అని మొత్తం మీద వాళ్ళతో పోట్లాడి ఆ చెట్టు తీసుకొచ్చి ఈవిడ దొడ్లో నాటుతాడు.
పారిజాత వృక్షం. తర్వాత ఏదో కొన్ని వీటిల్లో వినేటప్పుడు పౌరాణికులు పెద్ద పెద్ద పండితులు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే సరదాకి చెప్పేవాళ్ళు మరి నిజమో కానీ, చెట్టు అయితే ఈవిడ చెట్లో దొడ్లో పెట్టాడు కానీ పూలన్నీ ఆవిడ దొడ్లో పూసే ఉంటాయి. రుక్మిణీదేవి దొడ్లో పూసే ఉంటా పూలు అని పండితులు చెప్పేవాళ్ళు. పురాణంలో ఉందో లేదో నాకు తెలియదులే కానీ సరదాగా చెప్తున్నా. అది ఎందుకు ఈ పారిజాతం మనం పెట్టుకోకూడదు కదా, ఓన్లీ అది ఈశ్వరుడికి, ఏమి దేవుడికి అవి సుతారమైన పూలు. గుచ్చేటప్పటికైనా వెళ్ళిపోతాయి, తల్లో పెట్టుకున్న దాకా ఎక్కడ ఉంటాయి. అవును, మామూలుగా అయితే భూమి మీద పడిందే తీసుకోవాలి, కొయ్యకూడదు. చెట్లు కొయ్యకూడదు, కింద పడ్డవే ఏరుకొచ్చి భగవంతుడికి పెట్టాలి. వాటికి ఏమి దోషం ఏమి అంటదు, కింద పడిన దోషం ఏమి అంటదు. మిగతా ఏ పూలైనా కింద పడితే పనికిరావు, ఇవి మాత్రం కింద పడ్డవే చెయ్యాలి. మనం పెట్టుకోకూడదు, స్వామికి అర్పించాలి అని వింటున్నాం. అయితే కాబట్టి అంటే ఆవిడ చెట్లు పాతేసి దొడ్లో చెట్టు పాతేశాడు, ఆవిడ్ని శాంతపరిచాడు మంచి కబుర్లతోటి. ఈ కథ తిమ్మన రాశారా? ఇదంతా రాసేసి మంచి పని చేసావు, మంచి ప్రశ్న వేశాను, మర్చిపోయినా ఇంతలో చూసావా. అప్పుడు ఏం చేశాడు, ఈ కథ రాసి కృష్ణదేవరాయలు గారికి వినిపించాడు. అప్పుడు ఈ కథ అంతా విని ఆయన అయ్యో నేను పొరపాటు చేశాను చూసావా, పొరపాటున అక్కడ ఆయనేమో కావాలని తన్నింది ఆవిడ, పాప ఇదేదో పొరపాటు జరిగింది అనుకుని అప్పుడు ఆయన మనసు మార్చుకుని అందుకోసం రాశాడు ఈయన ఈ కావ్యాన్ని. అని మాట్లాడుతున్నారు అదే అందుకని అప్పుడు కృష్ణదేవరాయలు చెప్తే ఆయన నాదే పొరపాటు అయింది అంటే మనసు మార్చుకుని మళ్ళీ చిన్నాదేవితో తిరుమల దేవితో చక్కగా ఉన్నారు. ఇది పారిజాతాపహరణం కావ్యం. అద్భుతం, భలే చెప్పారు. కృష్ణుడికి సంబంధించిన అయితే దీని మీద ఒక పాట పాడుకుందామా? పాడండి, మీకేమి అడ్డు అదుపులు లేవు. కృష్ణ పరమాత్మని ప్రార్థించుదాం ఇప్పుడు మనం. ఇది ప్రసిద్ధ కవులు నారాయణ యదువాలు రాసిన కృష్ణ లీలా తరంగిణిలో పద్యం. ఇప్పుడు పారిజాతం కృష్ణుడి గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆ కృష్ణుడి గురించి ఒక పాట పాడు. తప్పకుండా. గోపాలమేవ దైవతం భజే సదా, గోపాలమేవ దైవతం సర్వలోక కారణం కృష్ణ, సర్వలోక కారణం సత్యకామాది గుణం భక్తానుగ్రహాభివ్యక్త భవ్యమూర్తి దాయినం గోపాలమేవ దైవతం. యాదవాబ్ది చంద్రమిహ యతి జనా మోహాపహం కృష్ణ, యాదవాబ్ది చంద్రమిహ యతి జనా మోహాపహం కంసాది వైరీ విరామ, కంసాది వైరీ విరామ కలిత దివ్య విగ్రహం గోపాలమేవ దైవతం. గోపికానన కుముద గురుతర చంద్రోదయం కృష్ణ, గోపికానన కుముద గురుతర చంద్రోదయం ఘోర సంసార కారణం, ఘోర సంసార కారణం వారణకేసరిణం గోపాలమేవ దైవతం. మనసాపి నగణయామి మాధవ అన్యదైవం భవ్య నారాయణ తీర్థ, భవ్య నారాయణ తీర్థ దివ్య దృగ్విధాయినం గోపాలమేవ దైవతం భజే సదా, గోపాలమేవ దైవతం. కృష్ణ పరమాత్మకి నమస్కరిస్తూ చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలమ్మా, నమస్కారం. ధన్యవాదాలు. సూపర్.